ఎక్కడ వీళ్ళు కనబడట్లేదు. ఇక్కడే ఉండమన్నాను కదా. ఎట్టెళ్ళి ఉంటారబ్బా? అల్లుడు, ఏంటి అల్లుడు, మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి, ఇక్కడొచ్చి దాక్కున్నారేంటి? ఏం లేదు, ఎవరైనా చూస్తారేమోనని. ఎవరు చూసి ఏం చేస్తారు? మీ నాన్నకు పోయి చెప్తారా? మీ నాన్న వచ్చేసి ఏంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడా? ఏంటి అల్లుడు? అవును, మదనపల్లికి పీలేరు రూట్ లోనే కదా వెళ్ళాలి. జనని, ఏయ్ ఏంటి ఏడుస్తున్నావు? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ చిన్నాన్న నేను ఉన్నానుగా, ఇంకెందుకు ఏడుస్తావు? రిక్షా లాగైనా మీ ఇద్దరిని పోషిస్తాను. మీరేమన్నా పరాయి వాళ్ళ? నా రక్తం అమ్మా, ఎందుకు ఏడుస్తారు? రండి. మావయ్య, మేము మాత్రమే వెళ్తున్నావు, నువ్వు మాతో రావద్దు మావయ్య. నన్ను రావద్దంటారా? నేను రాకుండా ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి ఏం చేస్తారా? మీ ఇద్దరికి పెళ్ళయి ఉన్నా పర్వాలేదురా. జనని నేను చూసుకుంటాను మావయ్య. చదువు ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా, ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మావయ్య, నేను పక్కన లేకపోతే హిట్లర్కి ఒక చేయి విరిగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆయన చాలా కష్టపడతాడు మావయ్య. హిట్లర్ కష్టపడితే నేను చూడలేను మావయ్య. అల్లుడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను కాళ్ళకేసుకున్న చెప్పుల కంటే హీనంగా మీ నాన్న చూసినా కూడా మీ నాన్న బాగుండాలని కోరుకుంటున్నావే, అది తలుసుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా. నిజంగా నీది గొప్ప మనసురా. కానీ మీరు కష్టపడితే మాత్రం నేను చూడలేను. ఆయన కష్టపడ్డా పర్వాలేదు, నేను మాత్రం మీతోనే వస్తాను. పదండి. వద్దు మావయ్య, నాకు నువ్వు ఏదైనా సాయం చేయాలనుకుంటే దయచేసి హిట్లర్తోనే ఉండు ప్లీజ్. సరేరా, నువ్వు ఇంతగా చెప్తుంటే నేను కాదంటానా? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఇదిగో ఈ 10,000 ఉన్నాయి, నీకు జీతం వచ్చేదాకా మీ ఖర్చులో ఉంచండి. ఇదెక్కడిది? ఇదిగో చూడు, మీ మామ దొంగతనం చేసింది కాదు, ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు. తీసుకుని బయలుదేరు. మనం అంటే? అదంతా అడక్కు. నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ డబ్బు తీసుకో, సరేనా? బయలుదేరు. అయ్యో, బస్ బయలుదేరుతుంది. రండి రండి రండి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. సార్ 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 ఆపండి సార్, ఒక్క నిమిషం. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. నీ ఫోన్ నెంబరు ఆడిటర్ గారికి ఇవ్వు, నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, సరేనా? జాగ్రత్త. అన్నయ్య కూతురు, అక్క కొడుకు ఇద్దరు ఎవరు లేని అనాథల్లా వెళ్ళిపోతున్నారే. మేనమామనై చేత కాని వాళ్ళగా చూస్తూ ఉండిపోయానే దేవుడా, ఇది న్యాయమా? వాళ్ళిద్దరినీ క్షేమంగా చూడు భగవంతుడా.